ఇక్కడ మోటార్ అయితే పోతా ఉంది. మోటార్ దగ్గర మూతి అయితే కడుక్కున్నా. మేకలు అయితే అక్కడ మేస్తా ఉన్నది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేకల దగ్గరికి అయితే వచ్చినా నేను. మధ్యాహ్నం భోజనం క్యారియర్ అయితే పంపించినారు. అది ఏం కూర అనేది మీకైతే చూపిస్తాను. మరి క్యారీ అయితే ఓపెన్ చేద్దాం. క్యారీ అయితే ఓపెన్ చేసిన. ఇది అన్నము. అన్నంలో మిరపకాయ కూర అయితే ఏమనేది చూద్దాం. కూర అయితే వంకాయ, ఉల్లగడ్డ కారం పులుసు అనమాట. ఇది వంకాయ, ఇది ఉల్లగడ్డ, ఇది రెండు కాంబినేషన్ అనమాట. కారం పులుసు దాంతో పాటు కాంబినేషను మిరపకాయ అనమాట. ఉప్పు మిరపకాయ ఇది. ఇది సాల్ట్లో ఊరేసి ఎండబెట్టిన మిరపకాయ. దీని నూనెలో వేసి ఈ దోరగా వేయించినారనమాట. చూడండి ఎలా ఉందో మిరపకాయ. ఈ మిరపకాయ తింటే ఉంటుంది మజా, అలా ఉంటుంది అనమాట ఈ ఎండకి. ఇప్పుడు అన్నంలో ఉల్లగడ్డ, వంకాయ కారం పులుసు. ఎలా కలిపేసుకున్నాం. రాండి ఫ్రెండ్స్, తిందాము. ఒక ముద్ద అయితే మీరు తినండి, తర్వాత నేనైతే తింటాను. మిరపకాయ అన్నమాట. అబ్బా, భలే ఉంది మిరపకాయ అన్నానికి. మీరు ఈ విధంగా మిరపకాయ నంచుకొని తినుంటే కింద కామెంట్లో తెలియజేయండి. అది పచ్చిమిరపకాయ కాదు, ఉప్పులో ఊరేసిన మిరపకాయ అన్నమాట. అది నూనెలో వేసి వేయించి పంపించినారు ఒక మిరపకాయ. ఆ ఒక్క మిరపకాయ చాలు, భలే టేస్ట్లో ఉంటుంది. అదే కారం కూడా. అది మేకలు అయితే అక్కడ ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుండి అక్కడికి వచ్చేసినాయి. ఇక్కడైతే భోంచేస్తున్నా. అవి అట్లే పోయే లోపల నేను భోంచేసేయాలి. అదిరిపోతుంది అన్నానికి. ఉప్పు మిరపకాయకి దానికి భలే టేస్ట్. ఎప్పుడైనా ఉప్పు మిరపకాయ టేస్టే, పచ్చిమిరపకాయ టేస్టే. ఉప్పులో కూడా వేసిన మిరపకాయ బ్రహ్మాండమైన టేస్ట్లో ఉంటుంది. ఇది వంకాయ, ఇది ఉల్లగడ్డ. వంకాయ ఉల్లగడ్డ కాంబినేషను. దాంతోపాటు ఉప్పు మిరపకాయ. ఒక లైక్ చేసుకోండి.